హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిత గద్వాల. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. యాక్చువల్గా అయితే ఖమ్మం వెళ్ళొచ్చాను కదా. ఖమ్మం వెళ్ళేసరికి నాకేంటంటే వాటర్ చేంజ్ ఈ మధ్య అస్సలు పడట్లేదు. వాటర్ చేంజ్ అయ్యేసరికి చాలా చాలా కోల్డ్ అయితే అయిపోయింది. ఫుల్ కాఫ్ అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిత గద్వాల. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇక్కడ చూపించేది భోగి రోజు ఈవినింగ్ కార్తికేయకి అయితే భోగి పళ్ళు పోసామని చెప్పాను కదా. సో సింపుల్గా అయితే డెకరేషన్ చేసాము. జస్ట్ నీట్గా ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసి సింపుల్గా కైట్స్ ఉంటాయి కదా, ఇంకా కైట్స్ వేసేసి తర్వాత బెలూన్స్ అయితే కట్టామన్నమాట. ఆ బెలూన్స్ ఊరికేనే పగిలిపోతున్నాయి. మా కార్తికేయ ఇంతలోపు మేము అలా సింపుల్గా డెకరేషన్ చేసేలోపు మా కింద మామయ్య ఉంటారు. మామయ్యతో బయటికి వెళ్ళి వచ్చేసరికి 8 అయిపోయింది. అసలు 8కి పోస్తామని అనుకోలేదు. ఇంకా వాడు వచ్చాక లేదు లేదు పోయించుకుంటా అని చెప్తే ఇంకా ఫాస్ట్గా అయితే వాడిని రెడీ చేశాను. ఇంకా అమ్మ అయితే చక్కగా రేగిపళ్ళు చూపించాను కదా, కొత్త బియ్యం, చిల్లర పైసలు, పువ్వులు కలిపేసి చక్కగా దిష్టి తీసి పోసేస్తుంది అన్నమాట. ఇంకా నేను గ్రీష్మ అంతే ముగ్గురము. కింద మా అత్తయ్య అంటే మా మేనత్త అన్నమాట, మా మామయ్య ఉంటారు. ఇంకా వాళ్ళతో కూడా భోగిపళ్ళు అయితే పోయించేశారు మా కార్తికేయకి. ఇక్కడ అమ్మమ్మ నాకు ఏదన్నా గిఫ్ట్ ఇవ్వవా, మరి భోగిపళ్ళు పోయించుకున్నాను కదా అంటే అమ్మ సాయిబాబా ఫోటో ఫ్రేమ్ అనమాట, అది చాలా బాగా నచ్చింది కార్తికేయకి. సో ఇది ఇవ్వమ్మమ్మ అంటే అది ఇచ్చిందనమాట. ఇంకా అది ఖమ్మంలోనే ఉండిపోయింది. సో ఇలా చాలా చాలా సింపుల్గా ప్రశాంతంగా అయితే భోగిపళ్ళు పోయించుకున్నాడు. చిన్నప్పుడైతే కొంచెం చిరాకు చేసేవాడు. ఇంక ఇప్పుడు తెలుస్తుంది కదా, పెద్ద అవుతున్నాడు కదా. సో మంచిగా హ్యాపీగా పోయించుకున్నాడు అన్నమాట. ఇంకా గ్రీష్మ కూడా పోసిన తర్వాత అమ్మ అయితే హారతి ఇచ్చింది. హారతి ఇచ్చి అందరం అయితే మంచిగా దీవించాము. సో పర్వాలేదు, మంచిగా కూర్చున్నాడు. నేనైతే ఈ డ్రెస్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను అన్నమాట. క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ వాటికి కూడా చాలా చాలా కంఫర్ట్గా ఉంది. ఎక్కడ కూడా కుచ్చుకోవడము అలా రఫ్గా అయితే లేదు. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చిందన్నమాట. ఇంకా భోగి రోజు అలా సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ అయితే సంక్రాంతికి మనం రథం ముగ్గు వేస్తాం కదా. రథం ముగ్గు వేసుకొని ఇక్కడైతే ఖచ్చితంగా మేము చిన్నప్పటి నుంచి అమ్మ వేస్తుంటే నేను చూసేదాన్ని. పాము, ఇస్తరాకు, తర్వాత తాబేలు ముగ్గు, కలిశము, చెంబు, ఏమంటారు వంకాయ, కొబ్బరికాయ ఇవన్నీ వేస్తారు. అంటే డెప్త్గా అయితే నాకు అవి ఎందుకు వేస్తారో తెలియదు, కానీ ఖచ్చితంగా అయితే సంక్రాంతి ముగ్గులు అవన్నీ వేస్తారు సంక్రాంతి రోజు. అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఎప్పుడు కూడా నేను ఎప్పుడు గొబ్బెమ్మను పెట్టలేదండి, ఎప్పుడు అమ్మే పెట్టేది. కానీ ఈ ఇయర్ నువ్వు పెట్టు అనేసరికి ఇంకా నేనైతే ఫాస్ట్గా ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లెగిసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా మనకి గొబ్బిళ్ళు పెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ కదా. ఇంకా నేనైతే మంచిగా గొబ్బెమ్మల్ని అమ్మ రెడీ చేసి ఇచ్చింది. అమ్మే రెడీ చేసి పసుపు కుంకుమ పెట్టిస్తే ఆ ప్లేట్స్ అవన్నీ కూడా కిందికి తీసుకొని వెళ్ళి ఇంకా నేను కిందికి దిగి అన్నీ కూడా సెట్ చేశాను అన్నమాట. సెట్ చేసి మొత్తం పెట్టుకొని మంచిగా అగరబత్తులు కూడా వెలిగించేసి ఒక చుట్టూ అయితే అలా రౌండ్స్ తిరిగేసి వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ పూజ ప్రాసెస్ ఇంట్లో చేసుకోవాలి కాబట్టి అస్సలు తెలుసా ముగ్గు వేయడం అలవాటు తప్పిపోయింది నాకు. అసలు ఎంత కాళ్ళు ఎంత నొప్పి వస్తున్నాయో అస్సలు అవ్వలేదు. కానీ ఇంకా పండగ అంటేనే ఫస్ట్ పని ఉంటుంది, పని తర్వాతనే ఎంజాయ్మెంట్ అనమాట. ఫస్ట్ పండగ ఇంకా నలుగురం కలిసామంటే ఇంకా పెద్ద పని ఉంటుంది. సో అలానే ఇంకా నేను మళ్ళీ పైకి వచ్చి పైన కూడా గుమ్మం ముందు పెట్టేశాను. ఇంకా రథం ముగ్గు వేసి పైన బాల్కనీలో కూడా అక్కడ కూడా పెట్టేశాను. ఇవన్నీ పెట్టేసేసరికి ఎంత టైం అయిందో, ఆ రోజు అయితే టైమే తెలీదు. గొబ్బెమ్మలు పెట్టేసరికి ఆల్మోస్ట్ 9 అయిపోయింది టైము. ఇంకా నేనైతే అలా పైకి వెళ్ళానో లేదో మళ్ళీ ఇలా జంగం వాళ్ళు అయితే వస్తారన్నమాట. సో మంచిగా జంగం వాళ్ళు వచ్చారు, గంగిరెద్దుని తీసుకొని వచ్చారు. అంతా కూడా చాలా మంచిగా నేను అనుకున్నట్టుగా సంక్రాంతి ఫెస్టివల్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఇంకా మా సిస్టర్స్ ఇద్దరు రాలేదని కొంచెం అలా అనిపించింది. వాళ్ళు కూడా వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము పిల్లలు అందరం కలిసి అని అనిపించింది. కానీ ఇంకా ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, అటు వాళ్ళ అత్తగారి సైడ్ వాళ్ళు కూడా చూసుకోవాలి కదా, అలా అన్నమాట.
ఇంకా ఇక్కడైతే నేను పూజ అయిపోయింది. ఇక్కడ మా నాన్న కొబ్బరికాయ తీసుకొచ్చాడు. ఎంత పెద్దగా ఉందో ఆ కొబ్బరికాయ. ఇంకా మా గ్రీష్మ అసలు అప్పుడే అంది, ఇది నువ్వు కొడతావా అని చెప్పేసి కావాలని వీడియో తీసి మరీ చూపించింది అన్నమాట. తర్వాత మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళైతే మాకు పండగ రోజు కారపప్పలు, అరిసెలు అండ్ తర్వాత కారపూస అండ్ గోరెంటాకు పంపించారన్నమాట. ఇంకా పండగ అంటే ఇరుగు పొరుగు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి కదా, ఖచ్చితంగా అలా ఇచ్చారు. అండ్ తర్వాత అయితే ఇక్కడ గంగిరెద్దు వస్తే కార్తికేయ బనానా పెట్టాడు, గ్రీష్మ బియ్యం కూడా తినిపించింది అన్నమాట. అలా హ్యాపీగా ఎంజాయ్మెంట్గా మంచిగా అయితే మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి అన్నమాట. ఇక్కడ కొన్ని పిక్స్ పెట్టాను, ఎలా ఉన్నాయో చూడండి. చక్కగా దిగాడు మా కార్తికేయ కూడా. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనిత గద్వాల. సో ఇదే అన్నమాట మా సింపుల్గా భోగి సంక్రాంతి వ్లాగ్ అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.